ఏర్పడినప్పుడు బోధకులుగా గత 30 ఏళ్ళుగా మొదటిగా ఉన్న గవర్నమెంట్ టీచర్ ద్వారా వేదిక ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరి పాత్ర ఇది. నా రియాజ్ అనే పాత్ర కాదు, నేను ఎప్పుడైనా టీం వర్క్ను నడిపిస్తాను, టీం వర్క్లోనే ఉంటాను. నేను నా పాత్ర టీంలో నేను ఏం చేయాలో అదే చేస్తాను గురించి నేను వేరే వాటి మీద ఫోకస్ చేయను. కాబట్టి మనందరం కలిసి పనిచేస్తాం. ఒక 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ లైబ్రరీ సేవకులు మనందరం మొత్తం తెలంగాణ సమాజం, భారత సమాజము మొత్తం తలెత్తి చూస్తే ఈ అసాఫియా లైబ్రరీ, ఈ ఒకప్పుడు ఉన్న ఈ లైబ్రరీ ఈరోజు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఉంది. మొత్తం తెలంగాణకు సంబంధించిన విజన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. దీన్ని ఒక ఆర్కియాలజికల్ స్పాట్గా, అట్లాగే దీన్ని ఒక టూరిజంలో కూడా దీని ఒక బాగా చేసే ప్రయత్నాన్ని నేను చేస్తాను. నిజంగా మీ అందరికీ కేటాయించిన ఈరోజు మీరు ఎవరైతే ఎంత ప్రేమతోటి ఎక్కడెక్కడ నుంచి చెప్పారు, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఆలంపూర్ నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఒక శుభదినం. ఎందుకు అంటే నిజమైన ఉద్యమకారులు, సమాజానికి సేవ చేయాలనే కసి దీలున్న మనుషులు ఈ సీట్లో కూర్చోవడం చాలా గొప్ప విషయము. మరి మేము రియల్గా చాలా హ్యాపీగా ఉన్నాం. శుభదినం ఎందుకంటే మరి